నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్, వివల్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి నలుగురు బుల్లి తెర బుల్లెమ్మలు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ గీత, ఇందు, ప్రవీణ అండ్ అశ్విని. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి ఆహా. సో లేడీస్ స్పెషల్, యాంకర్ స్పెషల్. సార్ యాక్చువల్లీ మిమ్మల్ని చూడంగానే మా అందరికి ఒక చిన్న సాంగ్ డెడికేట్ చేయాలనిపిస్తుంది. కెన్ వి? ష్యూర్. ఓకే. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నాను నేను నీకోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. థ్యాంక్ యూ. సో దీనికోసం ఫస్ట్ రౌండ్ అందరికి ఫుల్ మార్క్స్. యా సార్, అవును. మరి మస్కా కొట్టి ఎందుకు అనుకున్నారు? మాస్కులు మారదు. ఇది క్వశ్చన్స్ దానికోసం. మనం ఏమైనా యాంకర్లు అన్నాక అభిమానం మీరు చూపించాలి. మరి అలా దిగ్భ్రాంతులు అయిపోయారు మా పాటలు విని. అంటే అది పాటలా అనిపించలేదు. అదే మర్చేసి అంతఃపురం దగ్గరికి వెళ్ళిపోయారు ఒకసారి. అంతఃపురం, సౌందర్య, మౌరిషస్. సో హ్యాండ్సమ్ ఇన్ దట్ సాంగ్. సీరియస్లీ. ఇప్పుడు కూడా ఇప్పుడేంటి ఇప్పుడు నేను చెప్తాను కాదు, అశ్విని హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఫుల్ మార్క్స్ కావాలా? ఇస్తారు. మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. థ్యాంక్ యూ అశ్విని శర్మ. ఎస్. యాంకర్ అన్నది అలా జరిగిందా? లేదు, యూ ప్లాన్డ్ దట్ యూ షుడ్ బికమ్ అన్ యాంకర్? అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా బాగుడుకాయ అని అంటూ ఉంటారండి నన్ను. చిన్నప్పుడే కదా, ఇప్పుడు కూడా. అంటే లాయర్స్ నేను చిన్నగా ఉండేటప్పుడు మా అమ్మ చపాతీలు ఒత్తేటప్పుడు అట్లగారు ఉంటుంది కదా, ఆ అట్లగారని పట్టుకొని పాటలు పాడేసేదాన్ని అంట నేను అప్పుడే. అయితే ఒక రోజు రాఘవేంద్రరావు గారు నన్ను, అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, తాతగారికి బాగా దగ్గర వాళ్ళు. సో రాఘవేంద్రరావు గారు, జంజాల్ గారు, వీళ్ళందరూ మాకు బాగా క్లోజ్. అయితే రాఘవేంద్రరావు అంకుల్ చూసి నన్ను ఒక రోజు, చిన్నగా ఉన్నాను బాగా, స్కూల్లో ఉన్నాను, చూసి అమ్మాయి ఫేస్ చాలా బాగుంది, అదిరిపోయింది, భయంకరమైన ఫోటోజెనిక్, నువ్వు ఒకసారి పలానా ఛానల్లో యాంకర్ గా చేస్తావా అన్నారు. చేస్తాను అంకుల్ అని వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను మూవీస్ చేయడం జరిగింది, ఇటు యాంకరింగ్ అటు మొత్తం ఇలా అయిపోయింది అనమాట అనుకోకుండా. కానీ ఐ లవ్ మై ప్రొఫెషన్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ ఆల్ మై వ్యూవర్స్ అండ్ ఆడియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టు. గుడ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రవీణ సార్. వీణ బేసిక్ ఎక్కడి నుంచి? విజయవాడ. ఓకే. కృష్ణా జిల్లా. ఎప్పటి నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్టింగ్ నుంచి నాకు మిమ్మల్ని ఒక క్వశ్చన్, మీరు ఎప్పుడు అందరిని అడుగుతా ఉంటారు కానీ నాకు మాత్రం ఒకటి బాగా అడగాలి. అదే ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఇందాక నుంచి. ఈ రోజు నా పని ఏదో తగ్గేటట్టుంది. ఈ నలుగురు అదే కదా, సింపటాస్ కైలా టప్పమంటున్నాం. అడగనా? ఎప్పుడు వావ్ ప్రోగ్రామ్ లో చాలా మంది, అంటే డూపులు, ఒకసారి మీరు పోసన్ గారు వచ్చినప్పుడు ఆయన్ని డూపా అని చాలాసేపు అనుకున్నారు. నేను మొన్న మధ్య చాలా బాగా చూసాను, చిరంజీవి గారు, నాగార్జున, వీళ్ళందరి డూపులో ఎంత సూపర్ ఎంజాయ్ చేశాను ఎపిసోడ్. అది కూడా ఇంత కూడా మిస్ అవ్వకుండా చూసాను. సో ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే, అక్కడ పోలీస్ కదా, ఇక్కడ ఏమన్నా సాయి కుమార్ గారు డూపు చేస్తున్నారా? ఎలా ప్రూవ్ చేసుకోవాలి రియల్ సాయి కుమార్ గారే ఇంత జోష్ గా నవ్విస్తున్నారా అని? ఎప్పుడు సినిమా చూస్తే మిమ్మల్ని అమ్మో సాయి కుమార్ గారు భయం వేస్తుంది, ఆయన చాలా సీరియస్ గా డైలాగులు చెప్తా ఉంటారు, కొట్టేస్తారేమో అలా ఉంటదని. ఇక్కడ వావులో చూస్తేనే ఓ నవ్వుతా ఉంటారు, జోష్. ఎలా డూపా? మీరు ఆ మధ్యకి వస్తే ప్రూవ్ చేస్తాను రండి.
అరే అక్కడ నిల్చోండి మధ్య ప్లీజ్ ప్రవీణ, మేము ఉన్నాం. Come on. పర్లేదు. రండి. పర్లేదు. నిల్చోండి. ఉన్నా అంటారు రండి. ఇదిగో ఇక్కడే ఉన్నాం. అదో పోలీసు నేను వచ్చేస్తున్నారు. ఏం చెప్పిందాను డూపా సాయి కుమార్ గారు డూపా అని. సాయి కుమార్ మీరు అలా కాదు సాయి కుమార్ ఇప్పుడు డూపా పోలీసా? అప్పుడు సీరియస్ గా ఉంటారు, ఇప్పుడు నవ్వుతున్నారు. సీరియస్ గా ఉంటారు, కొడతారు అని. కొట్టకూడదు. ఇది చూడండి, దీని తర్వాత చూడండి మీకు తెలుస్తుంది. నాకు కాదు ప్రవీణ, రండి. ప్రవీణ, Proof పర్లేదు, చూపి. హాస్పిటల్ తీసుకెళ్తాం. అదే, దెబ్బలు ఏ ఎలా? ఆయన మొన్న ఎప్పుడో ఎపిసోడ్ లో చెప్పారు ఆయన నిజంగా కొడితే అంటే ఎవరికో చంప వాసిపోయిందంట. చూద్దాం ప్రవీణ, ఒకసారి చూద్దాం. మనం మరి ఎప్పుడు తెలియాలి చూడలేదు కదా, కదా. రండి. వద్దు, Please. ఇంకే రకంగా ప్రూవ్ చేయండి సార్. మీరు రండి, దగ్గర రండి. సరే మీ ముగ్గురు ఓకే అంటే నేను కూడా ఓకే. మీరు రియలే. నేను వస్తాను కానీ రియలేనా? రియల్ అండి, రియల్ అండి, రియల్ అండి. రియల్. ఆ? ఇప్పుడు నమ్మండి సార్. ఓకే ప్రవీణాజీ, మీరు యాంకర్ గా ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను స్టార్ట్ చేసి 7 years అయిందండి. అది ఆ ఎంట్రీ కూడా అనుకోకుండా జరిగింది. అప్పుడప్పుడు మూవీస్ మధ్య మధ్యలో చేస్తున్నాను. వంటలు బాగా ఈటీవీలో అన్ని ప్రోగ్రామ్స్ వంటలు బాగా చేస్తారా మీరు? నేను చేయిస్తారా? చేయిస్తాను. చేయిస్తారు, చేయదు అసలు. వంటలో ఫేమస్ అయిపోయాను. ఎవరు చూసినా ఆ వంట ఏంటంటే ఈ వంట ఏంటి, మీరు తిన్నారా, బాగుందా, నన్ను ఎక్కడ ఎవరు పలకరించినా ఇదే. ఓకే ఇందు, హాయ్. హాయ్ హాయ్ హాయ్. ఐ థింక్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ముద్దు పేర్లు. అబ్బాబాబాబా, ఇన్ని ముద్దు పేర్లు ఏంటి? ఇంతమంది పిలుస్తారా? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పిలుస్తున్నారా? ఫ్రెండ్స్ ఒకలా పిలుస్తారు, ఇంట్లో అంటే ఒకలా అందరూ అసలు పేరు మర్చిపోయా వాటితో అంటే పేరు లడ్డు గుర్తు అట, ఇందు అట, క్యాండీ అట, చాలా పేర్లు ఉన్నాయి నాకు. అన్ని తినే పదార్థాలు మీరు నోటీస్ స్వీటీ. చేయలేదు. అసలు చూసారా అన్ని అశ్విని అన్నట్టు అన్ని తినే పదార్థాలు పేర్లే. అవును మరి స్వీట్ గా ఉంటాను కదా నేను. అవునా సార్? ఏంటో వీ నెవర్ టేస్ట్ యూ రా. సో కమిట్ చేయించేస్తుంది కదా. అవును కదా అని కమిట్ చేయించేస్తుంది కదా. లేదు. ఓకే, సరే. బొద్దుగా ముద్దుగా. ఓకే, సో ఇందు మీరు ప్రాపర్ ఎక్కడి నుంచి? ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. అరే. మా ఊరే మీరు వైజాగేనా? ఎస్. ఎవరిది ఏ ఊరు అయితే దాని ఆ ఊరు. నానేటి చెప్పినాను మీకు అర్థం కాదేటి? మా ఊరు భాషలో ఇలా మాట్లాడతారు. ఇది ఇప్పుడు వైజాగ్. వాళ్ళకి ఏంటి మాట్లాడుతున్నావు? అదే బాబు గోల. మీ నేటివిటీ తెచ్చుకోండి. మీ నేటివిటీ తెచ్చుకోండి. ఇప్పటికైనా నమ్మారా మాది మా ఊరని? సో ఇద్దరు విశాఖపట్నం నుంచి వెళ్ళిపోచ్చేసినారేటి? రేటి మీకోసం బాబు కోసం. ఓకే, యాంకరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను యాక్చువల్లీ మేము 4 sisters అన్నమాట. డాడీని పాకెట్ మనీ అడగడం ఇష్టం లేక సిటీ కేబుల్ లో ఒక చిన్న మార్నింగ్ కాలేజ్ కి వెళ్ళి ఈవినింగ్ ఒక 1 hour లైవ్ షో చేసేదాన్ని. సో అప్పుడు వచ్చే కొద్దిగా 50 రూపీస్ మాత్రం నాకు చాలా పెద్దగా కనిపించేది. సో ఎప్పుడు ఈ 50 రూపీస్? 6 years బ్యాక్ ఇంటర్ అయిపోయింది. సో 1 year నేను సిటీ కేబుల్ లో చేసిన వెంటనే ఐ గాట్ ఎన్ ఆఫర్ ఇన్. దట్స్ అ గ్రేట్ ఫీల్ కదా, మన ఫస్ట్ ఇన్కమ్. గీతాజీ చెప్పండి. చాలా సార్లు ఆవిడ నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆల్మోస్ట్. ఈ రోజు నేను మీ గురించి గ్రేట్, ఇట్స్ అ గ్రేట్ ఫీల్. సో మిమ్మల్ని ఇలా కలవటం నాకు కూడా చాలా థ్రిల్ గా ఉంది. మీరందరూ యాంకర్సే. సో హౌ డు యూ రేట్ మీ యాజ్ అన్ యాంకర్? 10 కి 10 నేనైతే. 10 to 10. యా. మీరు 100 out of 100. ఈక్వల్. 100 కి 200 షూర్. ఎందుకంటే నాకు ఇప్పుడే ప్రూవ్ అయిపోయింది కదా మీరే అని. ఓహో అలాగా. Yes, సో 200. 100 ఫర్ ద ఒరిజినాలిటీ. Yes. నిజాలు చెప్తాను, ఫీల్ అవ్వద్దు. ప్లీజ్. ఎప్పుడు 100కి 100 వస్తే మనిషి లైఫ్ లో ముందుకెళ్ళాలి అనుకోడండి. సో మీరు ఇంకా ఇలాంటి షోలు 100 చెయ్యాలని, ఈ వావ్ ఇంకా 1000 2000 ఎపిసోడ్ చేయాలని, దానికోసం 10 out of 9 ఇస్తున్నాను. బికాస్ ఆ 1 మీరే. ఓ నా కిక్ వచ్చేసింది. Yes. ఇచ్చేస్తాను 5 లక్షలు. బా తీసుకుంటారా? తీసేసుకుంటా. మరి 5 లక్షలు. మీరు మరి అంత అభిమానం ఇస్తానంటే వద్దంటే బాగోదు కదా. ఓకే, సో మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది మా రేష్మి. లెట్స్ వెల్కమ్ రేష్మి. సో 5 వచ్చిన తర్వాత నౌ యూఆర్ గోయింగ్ టు స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. రౌండ్ నెంబర్ 1 లో నేను ఒక సినిమా కథ చెప్తాను, ఓకే, కానీ టైటిల్ చెప్పను. సో ఈ సినిమా కథనిచ్చి నేను 5 ప్రశ్నలు అడుగుతాను. డన్.
ఆ 5 ప్రశ్నలకి మీరు కరెక్ట్ గా సమాధానాలు చెప్పేస్తే 50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా అలాగే ఉంటుంది. డన్. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే మీరు చెప్పండి మీ స్టైల్లో. కట్ చేస్తే కట్ చేస్తే హీరో చిన్నప్పుడే తన వాళ్ళ ఆకలి తీర్చడం కోసం దొంగగా మారతాడు. ఎలాంటి తాళాన్నైనా ఇట్టే తీయగల సమర్థుడిగా మారతాడు. ఊరందరికీ దొంగగానే తెలిసినప్పటికీ మంచి మనసున్న మనిషి. కట్ చేస్తే అదే ఊళ్ళో ఓ భూస్వామి అక్రమ మార్గాల ద్వారా అక్కడి అమాయక ప్రజల్ని మోసం చేసి ఆస్తులను తాకట్టు పెట్టుకుని ఆ తర్వాత ఆక్రమించుకునే మోసగాడు. అతనే విలన్. ఆయనకు ఓ కూతురు, ఆమె హీరోయిన్. చాలా కట్ చేస్తే తెలిస్తే చెప్పండి, నాకు పని తగ్గించండి. చెప్పేనా? చెప్పండి. దొంగోడు. దొంగోడు. యా, దొంగోడు. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించింది ఎవరు? తనిఖీల భరణి. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో రుక్మిణిగా నటించింది ఎవరు? కళ్యాణి. రైట్ ఆన్సర్. అంటే 2 పేర్లు ఉన్నాయి కదా, తనకి కావేరి కళ్యాణి అని 2 కన్ఫ్యూజ్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో కామేశ్వరిగా నటించింది ఎవరు? షకీలా. లా అంటే మీకు లా పలకదా? అంటే షకీరా మన పాప్ సింగర్ ఉంది, అండ్ ఈమె షకీలా అంటే నాకు ఎప్పుడు డిఫరెన్స్ షకీరా తెలుగు సినిమాలో యాక్ట్ చేయలేదు. అదే షకీలా. ఎక్కడ ఆన్సర్ చేసినట్టుంది. సినిమా చేశాను ఒకటి. చెప్పారా? నెక్స్ట్ క్వశ్చన్ ఉండు. ఓకే, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. నాకు మిక్స్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరో చెల్లెలుగా నటించింది ఎవరు? ఓర్ని, ఇదో పెద్ద ట్విస్ట్. ఇప్పుడు దాకా వాగుతానే ఉంది అమ్మయ్య, కాసేపు సార్, శాంతంగా ఉండొచ్చు. ఏదో ఈసీ క్లూ లాంటిది ఏదైనా ఉంటుందా? ఆహా, అలాంటి ఏమి ఇక్కడ ఉండవు. ఇందాకటి నుంచి మాట్లాడింది అందుకే సోపేసింది క్లూ. ఊరుకోవయ్యి. ఈ 5 క్వశ్చన్లకి డబ్బా Okay, fine. కొడతానే ఉంది. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి ట్యాగ్ లైన్ ఏమిటి? దొంగోడు. దొంగోడు ఒక పెద్ద అశ్విని. అరే ఉండండి, మీసాల మాధవ్. కాదు, ట్యాగ్లైన్ ఏదో ఉండాలి కదా. ఏదో ఒకటైతే దొంగోడు. మీసాల మాధవ. నో క్లూస్. మీసాల మాధవ. టైమ్ అప్. అమ్మయ్యా, ఐఎమ్ సారీ. సంథింగ్ లైక్ దట్. ఓకే, తనికెళ్ల భరణి, కళ్యాణి, షకీలా. సినిమాలో హీరో చెల్లెలుగా నటించింది వర్ష. సినిమాకి ట్యాగ్ లైన్ చెప్పండి. చెప్పండి అమ్మా, ఎగిరారు కదా జింక పిల్లలాగా. కుమార్. ఆ? మీసాలు తిప్పాడా అంతే. అంతే, దొంగ ఎవరింట్లోనే ఫటాక్. ఓకే, ఇప్పుడు దొంగనే. 20,000 మీ అకౌంట్ లో కొట్టేస్తున్నాను. అయిపోయింది. సాయినాథ. ఇప్పుడు మీ అకౌంట్ లో 4,80,000. సో ఇప్పుడు నెక్స్ట్ కట్ చేస్తే రెడీ? ఎస్. అమ్మో, చాలా ఫాస్ట్ గా ఉన్నారు. మీకేంటి ప్రతి సినిమాకి హీరోయిన్ మారిపోతుంటుందా? ఇష్టాలు మారిపోతాయి. ఎక్కడ ఎవరు బాగుంటే అందులో వాళ్ళే అప్పుడు ఆ సినిమా వరకు ఫేవరెట్. ప్రెసెంట్ అంటే అనుష్క, తనతో కలిసి వర్క్ చేశాను, అందుకని ఆవిడంటే బాగా ఇష్టం. నా పేరు ఎందుకు రాయలేదు నువ్వు? హీరోయిన్ అడిగారు. నా పేరు ఎందుకు రాయలేదు నువ్వు? యాంకర్ అడగలేదు. సరే, యాంకర్ అంటే అశ్విని. ఓకే. ఆహా, సాయి కుమార్ గారు అన్నావు. చూసారా అండి? సరే, మెయిన్ అంటే లేడీ యాంకర్ అంటే సాయి కుమార్ గారు. ఓకే, కట్ చేస్తే హీరో ఓ కాలేజ్ స్టూడెంట్, అదే కాలేజీలో చదువుతున్న హీరోయిన్. చెప్పే ప్రవీణ ఇద్దరు తొందరగా. మీరే రాశారు గట్టిగా మాట్లాడితే నేను బాధపడతాను అని. ఎవరన్నా కొద్దిగా గట్టిగా ఏంటి అన్న కూడా నాకు బాధే. అందుకనే ఇది కాదు సార్, తిట్టినట్టు లేకపోతే ఏమన్నా అంటే అలా బాధ. హీరో ఓ కాలేజ్ స్టూడెంట్ అలా వద్దా? సరే, హీరో ఓ కాలేజ్ స్టూడెంట్, అదే కాలేజీలో చదువుతున్న హీరోయిన్. ఇద్దరు ప్రేమించుకుంటారు, పెళ్లి కూడా చేసుకుంటారు. వాళ్ళకు చిన్నారి బాబు పుడతాడు. కట్ చేస్తే చిన్న పిల్లాడు కిడ్నాప్ అవుతాడు. హాయిగా హ్యాపీగా సాగుతున్న హీరో ఫ్యామిలీలో అలజడి మొదలవుతుంది.
ఓకే పిల్లాన్ని కిడ్నాప్ చేసింది ఓ మాఫియా డాన్ అనుకుంటాడు. వెళ్లి నిలదీస్తాడు. ఆ మాఫియా డాన్ ఎవరో కాదు, హీరో తండ్రి. కానీ తండ్రి విధానం నచ్చని హీరో తనెవరో ఎవరికి చెప్పకుండా తండ్రికి Yes. దూరంగా బతుకుతుంటాడు. ప్లీజ్ ఐ నో ఇఫ్ యు నో. Yes. నో 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 మై ఫేవరెట్ హీరో నాగార్జున గారు. అంటే కృష్ణ సినిమా పేరు గారు నాగార్జుననా? కాదు, ఇంకా అడగలేదు నన్ను. ఓకే. హీరో ఆయన. హీరో నాగార్జున. ఓకే. Mm. ఆ నాగార్జున కొడుకు యాక్ట్ చేసిన సినిమానా? కాదు, నాగార్జున గారు హీరో ఈ సినిమాలో. కాదు, నాగార్జున కొడుకు కూడా యాక్ట్ చేసిన సినిమానా అంటున్నా. చిచింద్రి. కాదు. సిసింద్రియా? ఆ. సినిమా పేరా ఆ. అడగచ్చు కదా సార్ డైరెక్ట్ గా. సిసింద్రియా? వారసుడు ఆయనే. నాగ చైతన్య నాగార్జున వారసుడు. ఏదో ఏదో నాకు సిసింద్రి అంటారేమో అనుకున్నాను. ఆ, ఆ. ఏమండి ఆ అబ్బాయి కిడ్నాప్ అవుతాడు కదా? అయినా సరే అబ్బాయి కిడ్నాప్ అంటే ఇంట్లో వీళ్ళిద్దరు పుట్టిన బాబుని వాళ్ళ నాన్న కిడ్నాప్ చేసేస్తాడు. నాగార్జున గారి సినిమా మీరు ఏది అడిగినా నేను చెప్పగలను. ఓకే. క్వశ్చన్ Yes. నెంబర్ 1. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? సూపర్ స్టార్ ఆ. కృష్ణ గారు. సూపర్ స్టార్ కృష్ణ గారు. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? నగ్మా. అమ్మా. ఏ సమయం ఇంక 20,000 ఇంకా 30 నా దగ్గర. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో మూల సంఖ్య మాస్టర్ గా నటించింది ఎవరు? మూలశంకర్ మాస్టర్ అదే ఈయన, అదే. బ్రహ్మానందం గారు. రైట్ ఆన్సర్. అమ్మయ్య. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? ఆ, ఇప్పుడు చెప్పు. కమాన్ ప్రవీణ కమాన్. డబ్బుల్లో పడ్డాయి చేతులు. నాకు అయితే గుర్తులేదు కానీ మామూలుగా చెప్పేస్తాను. మామూలుగానే చెప్పే. రాఘవేంద్రరావు గారు. కరెక్టా? ఇచ్చేద్దామా? కరెక్టా? దగ్గరలో ఉంది, ఇచ్చేద్దామా? ఆయన పుల్లయ్య గారేనా? రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? మ్యూజిక్ డైరెక్టర్. ఎవరో ఒకరు పేరు అరే వెరీ చెప్పండి. ఫేమస్, నీకు తెలుసు. నాకు తెలుసా? ఆ నీకు తెలుసు బాగా. కొత్త కొత్త సినిమాలు కూడా చాలా బాగా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు ఆయన. వెరీ 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 కీరవాణి ఫేమస్. గారు. కీరవాణి గారి ముందు ఏవో 2 ఉన్నాయి. ఎంఎం కీరవాణి గారు. ఎంఎం కీరవాణి తర్వాత ఇంకోటి ఉంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. ఎంఎం కీరవాణి తర్వాత ఇంకోటి ఉంది. ఎనీ క్లూ? ఆయన ఒక్కరే చేస్తారు కదా. ఎంఎం కీరవాణి. రైట్ ఆన్సర్. Yes! నేను ఇతనే ఎక్కువ. ఆహా. ఏ, రెండు రెండు ఒక్కొక్కటి ఎక్కువ రైట్ అన్నమాట. ఆన్సర్ ఎంఎం కీరవాణి పక్కన ఉందండి. ఏంటండి మీరు? అబ్బా. బా Logic. Wow. అయ్యో. ఓకే. కృష్ణ గారు, నగ్మ, బ్రహ్మానందం. సినిమాకి దర్శకుడు ఎస్ రాఘవేంద్ర గారుతో చాలా దగ్గరగా ఉన్న, మంచి కమర్షియల్ ఫిల్మ్స్ ఇచ్చిన, మంచి సినిమాలు ఇచ్చిన ఈవి సత్యనారాయణ ఓ, గారు అది ఇస్ ద డైరెక్టర్. ఆయన సినిమా చేశాను. ఆయన మామూలుగా ఇందాక నేను కొట్టలేదు, ఆయన కొడతాడు. నా పేరు మర్చిపోతావా అని. అదే. అయ్యయ్యో. ఓకే, 4 కరెక్ట్ గా చెప్పి 40,000 మీ అకౌంట్ లో, ఎస్ సేఫ్. 10,000 దా 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 మా వచ్చి account. వచ్చి. 10,000 ప్రవీణ మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 4,90,000. 480, 490. సో ఇందు కరెక్ట్ గా చెప్పేస్తే 5 లక్షలు సేఫ్ గా ఉంటుంది. ఉమ్. సో సినిమాలు బాగా చూస్తారా? బాగా. అంటే కొత్త సినిమాలేనా, ఓల్డ్ సినిమాలు కూడానా? నేను అన్ని చూస్తాను సార్. అన్ని చూస్తారు. అంటే బేసిక్ ఎక్కువగా స్టార్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను. సో అందుకని వచ్చిన సినిమాల్లో చూడాల్సిందే. యా, చూడాల్సిందే తప్పదు. కట్ చేస్తే చేస్తే కట్ చేస్తే హీరో, హీరోయిన్, మరో ఫ్రెండ్, ముగ్గురు చిన్నప్పటి నుంచి స్నేహితులు. హీరో హీరోయిన్లు ఒకరంటే ఒకరికి చాలా అభిమానం, క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. కట్ చేస్తే హీరో ఫ్రెండ్ ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రెండ్ హీరోతో చెప్తాడు. హీరో ఆ ప్రేమను కొట్టిపారేస్తాడు. పైగా లవ్ కన్నా ఫ్రెండ్షిప్ గొప్పదని, లవ్ ఫ్రెండ్షిప్ ను నాశనం చేస్తుందని చెప్తాడు. ఈ మాటల్ని హీరోయిన్ వింటుంది. తన మనసులోని ప్రేమను వెల్లడి చేయకుండా మౌనంగా ఉండిపోతుంది. కట్ చేస్తే తండ్రి వ్యాపార వ్యవహారాలను చూసుకోవడం కోసం హీరో విదేశాలకు వెళ్తాడు. దూరం అయిన తర్వాత హీరో తన మనసు హీరోయిన్ ని ప్రేమిస్తుందని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే హీరోయిన్ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరికి ఇండియాకి తిరిగి వచ్చిన హీరో హీరోయిన్ తో తన ప్రేమను సక్సెస్ చేసుకుంటాడు. హీరోయిన్ తో తన ప్రేమను సక్సెస్ చేసుకుంటాడు. ఓకే, చేసేసుకున్నాడు. సినిమా పేరు అయిపోయింది. కట్ చేస్తే ఆన్సర్. What I think. అది సొంతం.
హీరోతో తన ప్రేమను సొంతం చేసుకున్నాడు. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో నందుగా నటించిన హీరోయిన్ ఎవరు? ఇప్పుడు బొద్దుగా ముద్దుగా నీలాగా చెప్పు. ఇందులాగా నందు యాక్ట్ చేసిన ది నమిత. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో వ్యాపార నిమిత్తం ఏ దేశం వెళ్తాడు? న్యూజిలాండ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమా దర్శకుడు ఎవరు? చాలా మంచి డైరెక్టర్, అఫ్ కోర్స్ నా ఫేవరెట్ డైరెక్టర్ కూడా. అండ్ ఆయన మూవీస్ చాలా ఇష్టం నాకు. శ్రీను వైట్ల. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో రోహిత్ లవర్ గా నటించింది ఎవరు? అస్సలు సమస్య లేదు. సమస్య వస్తే దొండు నీకు కూడా కట్ చేస్తారు. వెయిట్. అది తెలుసులే, అంటే ఇది ఈ క్యారెక్టర్ పేరు చెప్పడం. అది రోహిత్ లవర్ గా సార్ అయిపోయింది సార్ టైం. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పాట అయితే పాడతాను సార్, క్వశ్చన్ మార్చొచ్చు కదా. వద్దులే. నా కోసం. తెలుసా? శ్రీను వైట్ల సొంతం. ద కాంబినేషన్. టైం అప్. సార్ నేను చెప్పనా? దేవిశ్రీ ప్రసాద్. సొంతం భూమి మొత్తం మన సొంతం. డెడికేట్ ది సాంగ్ టు దేవిశ్రీ ప్రసాద్. తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగనా అతడిని మెల్లమెల్లగా. చాలు సార్. నమిత న్యూజిలాండ్. శ్రీను వైట్ల సినిమాలో రోహిత్ లవర్ గా నటించింది నేహ. సో యూ మిస్ నేహ అండ్ దేవిశ్రీ ప్రసాద్. సో యూ ఆల్సో మిస్ 20,000. సో 20,000 మా అకౌంట్లోకి వచ్చేస్తోంది. ప్లీజ్. సో 20,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఇందు నీ అకౌంట్లో 4,80,000. 490, 480, 480. గుడ్. నేనే లీడింగ్. ఇంకా గీత ఉంది. గీతకి ఫుల్ అలా అనుకోకూడదు ఇందు. ఫస్ట్ సాయి కుమార్ గారు ఏం అడుగుతారో చూసి దాన్ని బట్టి అప్పుడు చెప్తా. ఓకే, ముందు అడిగేస్తాను. కట్ చేస్తే హీరో ఓ నిరుద్యోగ యువకుడు, పోలీస్ ఆఫీసర్ కావాలనేది హీరో డ్రీమ్. హీరో హీరోయిన్లు బీచ్ లో ఉండగా ఓ గొడవ జరుగుతుంది. ఆ నవ్వుకు అర్థం తెలిసిపోయిందనా? ఆ గొడవలో హీరో హీరోయిన్ టీస్ చేసిన వ్యక్తిని చితకబడతాడు. ఆ వ్యక్తి విలను కమ్ పోలీస్ ఆఫీసర్. కట్ చేస్తే ఆ వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కూడా. కరెక్ట్. కట్ చేస్తే టైటిల్ శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్ ఆన్సర్. బట్ క్వశ్చన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఈ సినిమాలో క్వశ్చన్ నెంబర్ 1. హీరోయిన్ మధుగా నటించింది ఎవరు? అక్కడ బొద్దుగా నమిత అయితే ఇక్కడ కూడా బొద్దుగా అనిత. ఏంటి ముద్దుగా ఉంటారు తెలుసా నీకు? అల్లా బొద్దుగా హీరోయిన్ నమిత అయితే ఇక్కడ బొద్దుగా హీరోయిన్ అనిత అన్న. ఓకే, అనిత ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో విలన్ ఎన్కౌంటర్ శంకర్ గా నటించింది ఎవరు? ఆశీష్ విద్యార్థి. ఎస్, రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాల్లో పెదవుల్లో పెప్సీ కోలా ఆ పాటలో డాన్స్ చేసిన హీరోయిన్ ఎవరు? దట్ ఈస్ ఎ సెపరేట్ సాంగ్. అమ్మయ్యా. నో క్లూస్. గీత. ఓకే, టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? పిఎన్ ఆదిత్య. మనసంతా నువ్వే, సేమ్ కాంబినేషన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఇందాక అక్కడ చెప్పలేదన్నారుగా, ఇప్పుడు మీరు చెప్పండి. దేవిశ్రీ ప్రసాద్. ఆహా, అక్కడ దేవిశ్రీకే ఫిక్స్ అయిపోయారు. సారీ. అయ్యో, అక్కడేమో దేవిశ్రీ చెప్పుంటే 10,000, ఇక్కడ మీరు చెప్పి 10,000 పోగొట్టుకున్నారు. అనిత, ఆశీష్, కిరణ్ రాథోడ్ ఆ సాంగ్ కి చేసిన హీరోయిన్. సినిమా డైరెక్టర్ ఆదిత్య అండ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్. మీరు 2 మిస్ చేశారు. సో 1, 2 మిస్ చేశారు కాబట్టి 20,000 మా అకౌంట్ లో, 30,000 మీ అకౌంట్ లో. రష్మి. గీతాజీ మీ అకౌంట్ లో 4,80,000. ప్రవీణ నేనే లీడింగ్ ఈ రౌండ్. సో 4,90,000తో ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి నువ్వు లీడ్ లో ఉన్నావు. సో నెక్స్ట్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. ఈ రౌండ్ ఏమో దీని పేరు ఒళ్ళంతా థ్రిల్లింత. సో మళ్ళీ అశ్విని తను వస్తుంది.
మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ పేపర్లన్నీ గాల్లోకి ఎగురుతాయి. మీరు ఆ గాల్లోకి ఎగిరిన ఆ కలర్ పేపర్స్ ని గాల్లోనే పట్టుకోవాలి. ఓకే. సో ఇట్ షుడ్ బి ఇన్ ద ఎయిర్. సో ఏదో అడగదలుచున్నారు సార్ అని. అంటే మీరు ప్రతి రౌండ్ చివరిలో అంటే వచ్చిన గెస్టుల చేత డింగిడికి డాన్స్ చేయించడము, వాళ్ళ చేత ఏదో గోల్ చేస్తుంటారు కదా, స్పెషల్ అపీరెన్స్ అవి చేస్తుంటారు కదా. సో ఇవాళ మా అందరి కోరిక మేరకు మీరు ఒక చిన్న డైలాగ్ ఒక్కొక్క రౌండ్ కి జస్ట్ ఒక 4 డైలాగులు అంటే మీరు అది వచ్చిన తర్వాత ఈ లోపల ఆలోచించుకుంటాను. సడన్ గా మీరు అడిగేస్తే అలాగే సార్. నేను ఎందుకంటే ఈ రోజు మీరు 4 యాంకర్స్ ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు యాంకర్ అని మర్చిపోయాను. నేను ఒక పార్టిసిపెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. అయ్యో, అలా అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు మరి డైలాగులు అడిగితే చెప్తారు కదా సార్, ఇప్పుడు కూడా చెప్పాలి కదా. అంటే అప్పుడు ఆ సినిమా ప్రమోషన్ కోసం వస్తాం, ఇప్పుడు మీరే డైలాగ్ చెప్పాలి నాకు. మేము ప్రతిసారి చెప్తాం సార్, మేము చెప్తే కిక్కే ఉంది. నువ్వు డైలాగ్ చెప్పేది, డైలాగులు చెప్తావా? డైలాగ్ కింగ్ పెట్టుకో. అందుకే మేము ఎప్పుడు ఊరికే సొల్లు డైలాగులు కొడుతుంటాం, అబద్ధాలు ఆడేస్తుంటాం. మీరు మాత్రం డైలాగ్ చెప్తారు. సరే నేను చెప్తాను కానీ ఫస్ట్ మీరు ఆడి మీరు బాగా పట్టుకుని వచ్చిన తర్వాత మీ స్కోర్ చెప్తూ మంచి డైలాగ్ చెప్తాను. డన్. ఓకే ఓకే స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దాం. రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. సో అశ్విని, యా, గేమ్స్ ఆడేవారా? ఇప్పుడు ఆడుతుంటారా ఏమన్నా? ఇంకొక విషయం చెప్తే బాగుండదేమో. నేను కడుపులో ఉన్నప్పుడు అనుకున్నారంట మా అమ్మ, అందరూ ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకున్నారంట ఈసారి నీకు మగపిల్లాడే పుడతారు అని అనుకున్నారంట. సో ఏమిటో వాళ్ళ అదృష్టమో నా దురదృష్టమో, నేను అమ్మాయిగా పుట్టాను. కానీ అబ్బాయిలుగా పుట్టిన వాళ్ళందరికీ ఒక జోక్ వేయాలనిపిస్తుంది. నేను మా మమ్మీకి ప్రతిరోజు అంటుంటాను అనమాట, అమ్మ నేను గనక కొడుకైతే నీకు రోజుకో కోడలు ఫిక్స్ అనేతాను. అంటే బేసిక్ గా యు ఆర్ లక్కీ, మీరు వచ్చేయండి. సో 30 గ్రీన్ పట్టుకున్నారు, యా, అంటే 3000. 3 రెడ్ పట్టుకున్నారు, అంటే 1500. బట్ 10 ఎల్లో పట్టుకున్నారు, 10,000. అంటే టోటల్ గా 14,500 పట్టుకున్నారు. సో 85,500 మాకు ఇచ్చారు. సో 85,500 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత అశ్విని 3,94,500. సో ఇందాక ఒప్పందం ప్రకారం డైలాగ్ మీరు జోక్గా చెప్పారు లేదా నవ్వుతూ చెప్పారు. ఒక నవ్వుతూ జాలీగా మీరు చెప్పారు. మీరు జాలీగా చెప్తూ మీ క్యారెక్టర్ గురించి, మీరు చేసే అల్లరి గురించి అమ్మని గుర్తు చేశారు. సో ప్రతి ఒక్కరికి అమ్మ అంటే ఐ థింక్ యువర్ ఇన్స్పిరేషన్ ఈజ్ యువర్ మదర్. అమ్మ. సో తప్పకుండా అమ్మంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ అమ్మంటే ఇష్టమే. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. సో ఆల్వేస్ మై మదర్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇప్పుడు లేరు, నాతో లేరు, బట్ వాట్ ఎవర్ ఐఎమ్ టుడే దిస్ ఈస్ బికాస్ షీ. అంటే మదర్ కంటే కూడా సచ్ ఎ గ్రేట్ సోల్. షీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ రియలీ మిస్ హర్ టుడే. బట్ ఆవిడ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలని చెప్పి ఐ మేక్ ఇట్ వెరీ, ఏది లేకపోయినా ఏదున్నా పొద్దుట లేవగానే అమ్మ ఫోటో చూడాలి, అమ్మ హార్ట్ దగ్గరే ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈరోజు భగవంతుడు ప్రత్యక్షం అయ్యి నీకు అమ్మ కావాలా, లేకపోతే ఇంకెవరు చెప్పినా, ఈవెన్ ఇట్స్ మై వైఫ్, నా వైఫ్ కోపం వస్తుంది ఇప్పుడు ఈ పాటికి మార్చేస్తుంటుంది. నేను మళ్ళీ మొదలెట్టాడు అమ్మ కావాలని. బట్ స్టిల్ ఐ డోంట్ నో అది దానికి రీజన్. ఇందాక అమ్మ కడుపులోనిచ్చే ఆ వైబ్రేషన్స్. నేను యాక్చువల్గా ఒక అద్భుతమైన ఒక పీసు ఫ్లైట్ లో వస్తూ, ఐ వాంట్ టు టెల్ యూ దట్, ఫ్లైట్ లో వస్తూ ఆ రోజు మదర్స్ డే నేను ఇంటికి వెళ్తున్నాను. అమ్మకి ఏదైనా
ఆవిడకి బాగా రాస్తారు, అమ్మ కవితలు బాగా రాస్తారు. బట్ నా థాట్ని ఏదైనా ఆవిడకి చెప్పాలి అని చెప్పి అదేంటో ఒక అద్భుతమైన ఒక కవితలాగా వచ్చింది. చీకటి, కారు చీకటి, అసలు ఆ చీకట్లో ఉండడానికే భయపడుతున్నాను నేను. ఐ కాంట్ సీ ఎ లైట్. ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఎవరు నన్ను బంధించారు నాకు అర్థం కావట్లేదు. బట్ టోటల్గా చాలా ఇరుకుగా ఉంది, కంజెస్టెడ్గా ఉంది, భయం వేస్తోంది, ఎవరు లేరు, మాట్లాడాలంటే మాట్లాడలేకపోతున్నాను, కదలాలంటే కదలలేకపోతున్నాను. వాట్స్ హ్యాపెనింగ్ టు మీ అన్నది నా థాట్. ఫ్లైట్లో టేక్ ఆఫ్ అయిన తర్వాత, టేక్ ఆఫ్ ముందు లైట్స్ అన్ని ఆర్పేస్తారు. సో టోటల్గా చీకట్లో ఉన్నాం అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ లేట్ నైట్ ఫ్లైట్. ఆ రోజు మదర్స్ డే అని చెప్పి నైట్ ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోయి అమ్మని చూడాలి అని నా తాపత్రయం. ఆ చీకట్లో నుంచి స్టార్ట్ అయింది ఇది. సరే, ఎవరు, హూ ఇస్ దిస్, నన్ను ఎవరు లాక్ చేశారు, కమాన్ టెల్ మీ అని ఐ వాంట్ టు ఆస్క్. ఈ లోపల ఎక్కడో గుసగుసలు వినిపిస్తున్నాయి, ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ దెమ్. ఎవరు వాళ్ళు, ఎవరో తెలియట్లేదు. కానీ ఒక లేడీ వాయిస్, ఒక మగ వాయిస్ అని మాత్రం తెలుస్తుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు తెలియకుండా ఒక స్ట్రీక్ ఆఫ్ లైట్ నాకు కనిపిస్తోంది. చూస్తున్నాను ఎక్కడ లైట్ అని. ఏదో ఒక లైట్ వస్తుంది, వెళ్ళిపోతుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రం ఆ లైట్ వస్తుంది. ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ దెమ్. బాగా తదేకంగా వింటే ఐ కెన్ హియర్ ఏ మేల్ వాయిస్ అండ్ ఎ ఫీమేల్ వాయిస్. ఆ మగ వాయిస్లో ఒక గాంభీర్యం ఉంది, ఆ లేడీ వాయిస్లో ఒక మాధుర్యం ఉంది. ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు, ఏంటి మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ దెమ్. ఇంకా కాన్సన్ట్రేటెడ్గా వింటున్నాను ఆ చీకట్లో నుంచి. వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ కష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ బాధల గురించి, రేపు మనకి ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయని మాట్లాడుకుంటున్నారు. మధ్య మధ్యలో శృంగారం మాట్లాడుకుంటున్నారు. ఎవరు వీళ్ళు? ట్రై చేశా, ఇంపాసిబుల్. ఈ లోపల మళ్ళీ నన్ను ఎవరో, ఫైనల్గా ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ చీకటి. అప్పుడు తెలిసింది ఆ గాంభీర్యంగా మాట్లాడుకుంటున్నది మా నాన్నని, ఆ మాధుర్యంగా మాట్లాడుతున్నది మా అమ్మని, అంతవరకు ఆ చీకటి మా అమ్మ కడుపని. సో మా అమ్మ కడుపులో ఉన్నాను నేను. సో నన్ను ఎవరు ఇక్కడ బంధించారు? మా అమ్మే బంధించింది. సో ఐఎమ్ ట్రైంగ్ టు రీచ్ దెమ్. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఆ లైట్ ఆఫ్ స్ట్రీక్ ఇట్స్ రీచింగ్ మీ. సో ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయి నాకు. ఇప్పుడు నా ఫీల్ ఏంటంటే ఈ వెలుతురు కన్నా ఆ చీకటే గొప్పదని, మళ్ళీ మా అమ్మ గుడిలోకి వెళ్ళిపోవాలని నాకు ఆశగా ఉంది. కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు నిజంగా తెలుస్తుంది. నేను హాస్పిటలైజ్డ్ అయినప్పుడు మా మమ్మీ పడిన బాధ, తను చాలా సీరియస్ కండిషన్ చచ్చి బతికాను నేను. మా అమ్మ చెప్తుంది, నువ్వు లేనప్పుడు నా బట్టలు చూసి మా అమ్మ కంటికి వెలుగమ్మ, నేను కంట్రోల్ చేస్తున్నాను, ఆవిడ కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, అంతే డిఫరెన్స్. కంటికి వెలుగమ్మ, మదర్ ఈజ్ ఆల్వేస్ మదర్. ఇవాళ ఇక్కడ మేమెవరు ఉన్నా కూడా అంతా మా అమ్మ సపోర్టే. ఎవరెవరు అమ్మ వాళ్ళకి సపోర్టే. అమ్మ అనేది అందరికీ ఒక్కలే, ఆ అమ్మే ఎప్పుడు అందరినీ సపోర్ట్ చేస్తుంది. సో మై స్ట్రెంగ్త్, మై పవర్, మై ఎనర్జీ, మై గాడ్, మై మదర్, షీఈస్ ఆల్వేస్ దేర్ విత్ మీ. థ్యాంక్ యూ మామ్ ఫర్ బీయింగ్ with me forever. We should Thank tell you so wow much. to every mother. So ఇది అమ్మతో నాకున్న ఫీలింగ్. అమ్మ షీ కుడెంట్ బిలీవ్ దిస్. చూసి ఆవిడ రూమ్లోకి వెళ్ళిపోయి ఒక 1 hour ఏడ్చుంటారట. సో ఐ థింక్ దర్ వాజ్ ఏమో తెలియని ఒక బ్యూటిఫుల్, నాకే ఇప్పటికీ ఏంటి ఇంత భావన, ఇంత ఇది ఎలా వచ్చింది అని. తర్వాత కొంతమంది మిత్రులకు వినిపించాను, వాళ్ళు కూడా అబ్బా అమ్మని ఇంతెవరు గొప్పగా చెప్పలేదురా, కడుపులో ఉండగానే నువ్వు అమ్మని. సో ఇది దృష్టిలో పెట్టుకుని నేను ప్రపంచ తెలుగు మహాసభల్లో డైలాగులు మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను, పబ్లిక్ వింటున్నారు. సో
అమ్మ. మిత్రమా మర్చిపోకోయ్, అమ్మను మర్చిపోకోయ్, తెలుగమ్మను మర్చిపోకోయ్. ఇది మీ విజయవాడ అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూల పుటమ్మ. అక్కడి నుంచి స్టార్ట్ చేసి దిస్ హస్ బికమ్ వెరీ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓ దివ్య క్షణంలో నీ జన్మకు అంకురార్పణ చేసి, ఓ మానవీయ ఘడియలో తన గర్భంలో నీకు రూపకల్పన చేసి, ఓ మమతా స్వరంతో నీలోని సమస్త నాడులకు చైతన్యమిచ్చి, ఓ అపురూప సన్నివేశంలో నీలోని సర్వాయవాలకు జీవశక్తినిచ్చి, ఓ మధురాతి మధుర ఘడియలో నీలోని సమస్త శక్తులకు చేతనత్వం ప్రసాదించి, ఓ రమ్యాతి రమ్య క్షణంలో నీకీ వింతలోకంలో జన్మనిచ్చిన నీ కన్న తల్లి, నీ మాతృమూర్తి, నీ జీవదాత, నీ జీవన ప్రదాత అందంగా ఆనందంగా అమృత స్తన్యమిస్తూ నీ కళ్ల ముందు కదలాడుతున్నప్పుడు అంతులేని అనురాగంతో చెప్పలేని మమకారంతో నీవు తొలిసారిగా మాట పలకడానికి పెదవులు కదుపుతూ, నుదుటిపై విజయహాసం తొణికిసలాడుతూ బోసి నోటితో నీవు పలికేది అమ్మా అనేగాని మమ్మీ అని కాదు. గుర్తుంచుకో మిత్రమా, అమ్మా అంటే జీవం, మమ్మీ అంటే శవం. మిత్రమా మర్చిపోకోయ్, అమ్మను మర్చిపోకోయ్, తెలుగమ్మను మర్చిపోకోయ్. ఓకే, సో బ్యాక్ టు వావ్ మంచి గేమ్ షో. 3,94,500 అశ్విని నీ అకౌంట్ లో. ఇప్పుడు ప్రవీణ. సో రెడీ? రెడీ. సో అమ్మే ఇన్స్పిరేషన్ నీకు కూడా. అమ్మ. సో మళ్ళీ అమ్మని తలుచుకుంటూ ఓకే నువ్వు వచ్చి ఓకే. బ్రహ్మాండంగా పట్టేయాలంతే. అమ్మ ఆశీర్వదిస్తే ఎంతైనా పట్టేయచ్చు. ఎంతైనా ₹1,00,000 నేనే పట్టుకుంటానేమి ఇవాళ. అంతే. బావులో కమ్ ఆన్, వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింతా. మీకేం రాలేదా? మీకు వెనక్కి డబ్బులేం రాలేదు కదా? సో అమ్మగారు నిజంగానే, అమ్మగారు అసలు అనుకున్నావు మనసులో? అమ్మ ఎప్పుడు అమ్మే, అలా ఉంటది. అనుకోను అమ్మ అమ్మ. ఆవిడ ఏది పని చేయాలన్నా వీణా అని వస్తుంది. నేను ఏదైనా అమ్మ వెళ్ళనా, ఇప్పుడు ఎంత పక్కన ఉన్నాడు, అమ్మ ఇంత పెట్టి డ్రెస్ కొనుక్కుంటున్నా ఓకేనా, సర్లేరా కొనుక్కోమని కావాలి, ఏదైనా సరే ఇప్పటికి కూడా. సో అమ్మ 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 బ్లెస్సింగ్స్ వర్క్డ్ అవుట్. 50 గ్రీన్. ఓకే, ఎల్లో అయితే ఎంత బాగుండు. హాఫ్ సెంచరీ 5,000. 10 రెడ్. 10 రెడ్. 5,000. ఇక్కడ ఒకటి ఉంది నా దగ్గర, అది కింద పడిపోయింది, కౌంట్ చేయరంట కదా. కౌంట్ చేస్తారు ప్రవీణ. ఇక్కడ ఉన్న కౌంట్ చేయరక్క. అది కూడా కౌంట్ చేసుంటే 25. చేసుంటే 25. ఇంతవరకు ఎవరు పట్టుకోలేదు కదా వావులో. ఎల్లో కాదు, స్కోర్ చెప్తున్నారు ఆయన. నేనే ఫస్ట్. ఎవరో పట్టుకున్నట్టున్నారు. కాదు, ఎల్లో ఎవరు పట్టుకోలేదు. 25 అది పట్టుకుని ఉంటే. సో -1 24 ఎల్లో. సో 24,000 టోటల్ గా 34,000. అమ్మా థాంక్స్. ఓకే 66,000. అమ్మా థ్యాంక్స్, తీసుకో. సో 66,000 మాకొచ్చిన తర్వాత 4,24,000 ఇందు. సో అమ్మ, మీరు అమ్మల గురించే, మీరు నలుగురు సిస్టర్స్ కదా. సో వడదే మీరే యంగెస్టా ఎల్డెస్టా? నేను యంగెస్ట్. సో ముగ్గురికి పెళ్లిళ్ళు అయిపోయాయి అండ్ ఇప్పుడు బ్రదర్స్ లేరు. ఓ నలుగురు అమ్మాయిలే. ఓకే, వాళ్ళ పేర్లు అక్కయ్యల పేర్లు? ఫస్ట్ అక్క చంద్రాని, సెకండ్ అక్క కళ్యాణి, థర్డ్ కాంచన, నేను ఇందిరా. ఓకే. సో అమ్మ హౌ మచ్ యు లైక్ హర్? ఐ లైక్ హర్ సో మచ్. బాగా అంటే నలుగురు ఆడపిల్లలు కాబట్టి అమ్మకి ఎవరంటే ఇష్టం? అమ్మకి నేనంటేనే ఎక్కువ ఇష్టం. ఆ ముగ్గురు పెళ్లిళ్ళు అయిపోయాయి కదా, ఇంకేముంటది.
అడ్వాంటేజ్. వాళ్ళందరూ అమ్మలు అయిపోయారు. సో ఇప్పుడు మా అమ్మకి నేనే అమ్మని, నాకు మా అమ్మే అమ్మ. ఓ అండ్ ప్రతి విషయం అంటే నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో అలోన్ గా లైఫ్ ని ఫేస్ చేస్తున్నా ప్రతి విషయం, అమ్మ నేను ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాను, ఇది తిన్నాను, ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను, అది ఇది అని ప్రతి విషయం. దట్ టు ఫ్రీ ఫోన్ అన్నమాట. ఫ్రీ ఫోన్లు ఉంటే తెలుసు కదా, ఇంకా ఎప్పుడూ ఫోన్ లోనే ఉంటాను మా అమ్మతో ఆల్వేస్ అన్నమాట. సో అవర్స్ టుగెదర్, నైట్స్ అట్లా మాట్లాడుకుంటానే ఉంటాను. సో అమ్మ చూస్తున్నారు, అమ్మకి ఒకసారి చెప్పాడు అమ్మ ఒళ్ళంతా త్రిల్లింతకు వెళ్తున్నాను అని. అమ్మ ఒళ్ళంతా త్రిల్లింతకి వెళ్తున్నాను, భయంగా ఉందమ్మా అన్నట్టు. ప్లీజ్. ఓకే గుడ్. 35 గ్రీన్ అంటే 3,500, 8 రెడ్, 4,000, 10 ఎల్లో. సో 10,000 టోటల్ గా 17,500. ఇప్పుడు మా అకౌంట్ లోకి 82,500 ప్లీజ్. ఇప్పుడు 82,500 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత ఇందు 3,97,500. సో రెడీ. ఇప్పుడు మీ అమ్మ గురించి చెప్పాలి సార్. ఇందాక అంటే అందరూ అమ్మ చాలా ఇన్స్పైర్ చేస్తుంది నిజంగానే. మమ్మీ లేకపోతే ఒక్క పని కూడా జరగదు మాకు. అమ్మ నో మమ్మీ అమ్మ లేకపోతే ఒక్క పని కూడా జరగదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి బయటకు వచ్చేదాకా ప్రతి చిన్న విషయానికి అమ్మ 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 అంటుంటే అంతే ఓపికగా అడిగిన ప్రతిదీ చేస్తూ, అదే కాక మేము ఇలా షూటింగ్స్ కి వస్తే మాతో పాటు వచ్చి ఇక్కడ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు షూటింగ్ అంటే. ఇప్పుడు మీకు కూడా తెలుసు లైట్లు కానీ ఇదంతా, అది వాళ్ళు కూడా ఫేస్ అవుతూ మన కోసం మా కోసం. సో ఇంత బాధ వాళ్ళు కూడా పడతారు. మనం షూటింగ్ వస్తే అందరూ అనుకుంటుంటారు బయట ఏముందిలే వీళ్ళు వెళ్తారు కాసేపు చేసి వచ్చేస్తారని, కానీ వాళ్ళు కూడా మాతో పాటు ఇక్కడికి వచ్చి అందరూ ఎమోషనల్ చేస్తాను ఈ రోజు మొత్తం. ఆల్ మదర్స్. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు ఆ అమ్మని మర్చిపోవాలంటే మీరు చిన్న థ్రిల్లింగ్ గేమ్ ఆడాల్సిందే కొంతసేపు. ఎలా మర్చిపోలేము. రెడీ. ఒళ్ళంతా థ్రిల్లింగ్ ప్లీజ్. ఇంత సెంటిమెంట్ టైంలో కూడా ఏదో బానే లోపలికి వెళ్తే ముందు భయం వేసింది సార్. భయం వేసిందా? ఆ సౌండ్ కి అంటే ఒకసారి భరత్ వచ్చాడు కదా బిందాస్, అప్పుడు ఆ చున్నీ ఎగిరిపోయింది. ఎగిరిపోయి తిరుగుతా ఉంది. అసలు నేనే ఎగిరిపోతానేమో అనుకున్నాను, అందుకే చున్నీ గట్టిగా పట్టుకొని వెళ్ళి అలా అలా మొత్తానికి ఏదో పట్టుకొని బయటకు వచ్చేసాను. సో ఎంజాయ్ చేశారు చాలా బానే పట్టుకున్నారు. 50 గ్రీన్, 5,000 అండ్ ఎస్ ప్రవీణ్ అలాగే 10 రెడ్. అరే మ్యాచింగ్ 5,000 అండ్ ఎల్లో తగ్గింది 15 ఎల్లో. అంటే 15,000 టోటల్ గా 25,000. సో 25,000 పట్టుకుంటే మన అకౌంట్ లో ఎంత? 75,000. కమాన్. సో 75,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత చోటి ముద్దు పేరు అమ్మ పిలుస్తారా? సో చోటి 4,05,000. సో ఏదో చేస్తారే బాబు. వంగద్దు బాబు. జేబుల్లో పెట్టుకోవద్దు, షర్టుల్లో దూర్చుకోవద్దు. కింద పడని కౌంట్ చేయము. ఓకే బౌల్లో వేసేటప్పుడు
yes only అలాగే garlic. పట్టుకోవాలి. సరే ఇప్పుడు Ready? మ్యూజిక్ Start music. మేము ఒప్పుకోం. సరే అందరం కలిసి లెక్క పెడదాం. కలిసి కట్టుగా లెక్క పెట్టండి. నా వెళ్ళు ఇంకేంటి ముగ్గురు లెక్క పెట్టండి. గ్రీన్ కూడా లెక్క పెట్టా. గ్రీన్ 20 20 ఎల్లో ఎల్లో 11 సో 2000 అది 9 9 అంటే 4500 సో 6500 పాకెట్ లో తీయాలి. 11,000 11,000 11,600 17,500 ఐఎమ్ ఈక్వల్ టు హిందూ. సార్ మొత్తానికి 20,000 మీరు అట్లా ఇచ్చేయండి. 80,000 ఇచ్చేయండి. ఇచ్చేయండి. 80,000 ఇచ్చేయండి. ఏమండి నాది లేదు 80,000 ఇవ్వాలి. రేష్మ దగ్గర ఉన్నాయి 80,000 ఇచ్చేయండి. అలా ఏదో పని చేసుకుంటాం. 80,000 ఇస్తే మేము అలా ఏదో పని చేసుకుంటాం. అంతే 20,000 ఇస్తే by 4 ఊరినే ఆడేమనగానే ఆడేసారు డబ్బులు డబ్బులు రేష్మి అశ్విని అకౌంట్ లో నుంచి 20 ప్రవీణ్ అకౌంట్ లో నుంచి 20 హిందూ అకౌంట్ నుంచి 20 గీత అకౌంట్ నుంచి తీసుకొచ్చి తొందరగా. వచ్చేయ్. కాకిలే ఉంటాయి మొత్తం అంతే డబ్బులు ఏమండి, 80,000 ఇలా ప్రిపరేషన్ లేకుండా బట్ థ్యాంక్ యూ. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది, Thank you. మీకే క్రెడిట్. అందుకే సార్ ఓకే థ్యాంక్ యూ. సో ప్రవీణ స్టిల్ యు ఆర్ లీడింగ్ విత్ 4,24,000. సో గుడ్. సో మన నెక్స్ట్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్. నాకు ఎంత ఇష్టమైన రౌండ్. ఈ రౌండ్ పేరు లక 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 లక. సో నేను 6 ప్రశ్నలు అడుగుతాను. ఈ 6 కరెక్ట్ గా చెప్తే 1,50,000 మీ అకౌంట్ లో సేఫ్ గా ఉంటుంది. డన్. 6 చెప్పకపోతే 1,50,000 మా అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకే ఇందాక ఆలోచించుకోవడానికి టైం ఇచ్చాను, ఈసారి ఇవ్వను. ఓకే లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3 లక 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 లక. మీరు ఆల్రెడీ లక 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 చేసినట్టున్నారు. ఎస్ ఇప్పుడు ఒకసారి ఆ స్టైల్లో ఛత్రపతి స్టైల్లో మీరు ఒకసారి లక లక అంటే సార్. అరే నా ఫేస్ కామెడీ వేస్తారు, అప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాను. లక 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 లక. ఇప్పుడు రాదు, కష్టం. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1 త్రిమూర్తుల్లో ప్రజాపతి అని ఎవరిని అంటారు? విష్ణు బ్రహ్మ. రైట్. ఓకే క్వశ్చన్ నెంబర్ 2 హృతిక్ రోషన్ కరిష్మా కపూర్ అక్కా తమ్ముడుగా నటించిన సినిమా ఏది? పిజ్జా. 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 Sure? యా షూర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 బ్రిటన్ దేశం మొత్తం మీద బిగ్గెస్ట్ ల్యాండ్ లార్డ్ ఎవరు? బ్రిటన్ కి బ్రిటన్ దేశం. బ్రిటన్ దేశం. బ్రిటన్ గ్రేట్ బ్రిటన్. బ్రిటన్ దేశం మొత్తం మీద బిగ్గెస్ట్ ల్యాండ్ లార్డ్ ఎవరు? నో పాస్. పాస్. క్వశ్చన్ నెంబర్ 4 తెలుగులో తమన్నాకి తొలి హీరో ఎవరు? తెలుగులో తమన్నాకి తొలి హీరో మనోజ్. శ్రీ రైట్ సినిమా. ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5 క్రికెట్ లో ఎంపైర్ తన 2 చేతుల్ని గాల్లోకి లేపితే అవుటా? అవుట్ అన్నారు. ఓకే క్వశ్చన్. You're out. నో ఊరికే అన్నా నేను. క్వశ్చన్ నెంబర్ 6 పోర్చుగల్ దేశ రాజధాని ఏది? పోర్చుగల్ క్యాపిటల్ ఆఫ్ పోర్చుగల్. ఓకే అయిపోయి 6 క్వశ్చన్లు. 6 అయిపోయి. సో త్రిమూర్తుల్లో ప్రజాపతి బ్రహ్మ సృష్టికర్త కనుక ఫిజా క్వీన్ ఎలిజబెత్ ఇస్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ లార్డ్. తెలుగులో తమన్నాకి శ్రీ తొలి సినిమా మనోజ్. క్రికెట్ లో అంపైర్ తన 2 చేతుల్ని గాల్లోకి లేపితే నేను 6 6 పరుగులు అని అర్థం. నేను ఒక చెయ్యే గుర్తుంటాను నాకు ఎప్పుడు. ఇలా అంటే అవుట్. అవును పోర్చుగల్ దేశ రాజధాని ఏది? లిస్బన్. ఐ డోంట్ నో అబౌట్. ఓకే లిస్బన్. సో లిస్బన్ 6 క్వీన్ ఎలిజబెత్ 3 మిస్ చేశారు, 3 కరెక్ట్ గా చెప్పారు. 75,000 మీ అకౌంట్ లో. 75,000 లక 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 లక. ఓకే 75,000 మాకు ఇచ్చిన తర్వాత అశ్విని మీ అకౌంట్ లో 3,19,500.
సో రెడీ? రెడీ. మీకేమైనా ఫ్లాష్ బ్యాక్ ఉన్నాయా? లక 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 లక్ లక్ ఏం లేవు. అంటే మీ స్టైల్ అనండి. లక 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 లక్ 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 లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. ఆకాశ సౌధాల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? న్యూజిలాండ్. న్యూజిలాండ్. ఏదో గెస్ట్ చేసి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. సారీ, బాలకృష్ణతో అనుష్క హీరోయిన్ గా నటించిన తొలి ఒకే ఒక్క సినిమా ఏది? ఒక్క మగాడు. అనుష్క ఇష్టం అన్నారుగా. ఓకే, ఒక్క మగాడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. పద్మనాభుడు అని ఏ దేవుడికి మరో పేరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి. రైట్ ఆన్సర్. అశోకుడి కాలంలో క్రిమినల్ కోర్టులను ఏమని పిలిచేవారు? క్రిమినల్ కోర్ట్. కోర్ట్. అశోకుల కాలంలో అశోక్ కోట్. అశోక్ కోర్టా? సారీ, టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. 2009 IPL టోర్నమెంట్స్ ఎక్కడ జరిగాయి? ఈజీ. అయ్యో, అరే నీకు తెలుసు, నేను Hello. చెప్పకూడదు. క్వశ్చన్ నెంబర్ 6. జెనీలియా వెంకటేష్ తో ఎన్ని సినిమాల్లో నటించింది? జెనీలియా వెంకటేష్ తోనా? ఒకటి. రైట్ ఆన్సర్. అట్లా ఐపీఎల్ దక్షిణ. ఆకాశ సౌధాల నగరం న్యూయార్క్. న్యూయార్క్. ఒక్క మగాడు. పద్మాన్ని నాభియందు కలవాడు కాబట్టి పద్మనాభుడు విష్ణుమూర్తి. అశోకుడి కాలంలో కంఠక శోధన. నాకు మీరు 2 రోజులు 4 రోజులు 5 రోజులు టైం ఇచ్చినా కూడా ఆన్సర్ అయితే చెప్పేదాన్ని. కంటక సోదరు అంటే మామూలుగా హ్యాంగింగ్ అంటే అంటే చేసేదాన్ని అంటారు. కంఠకము అంటే ముళ్ళు. సో ముళ్ళుని క్రైమ్ తో వాళ్ళు అన్వయించేవారు. ద క్రైమ్ వాళ్ళని ఆ రోజుల్లో ముళ్ళుతో అన్వయించేవారు కాబట్టి కంఠక శోధన. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కంఠక శోధన. 2009 IPL టోర్నమెంట్స్ మనకు ప్రాబ్లం వచ్చి సెక్యూరిటీ అండ్ ఆల్ దాట్. IPL వాజ్ షిఫ్టెడ్ టు సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. నువ్వు ఉండేది మళ్ళీ ఈ లేక. సంవత్సరం నాకు తెలుసు కానీ అది కాదు. ఈ సంవత్సరం IPL బ్యాక్ హోమ్. ఓకే, సో జెనీలియా వెంకటేష్, సుభాష్ చంద్రబోస్, కె రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో ఒకే ఒక్క సినిమా. సో ఒక్క మగాడు, విష్ణుమూర్తి అండ్ జెనీలియా. 3. ఈ ముగ్గురు. సో 75,000 75,000 75,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత ప్రవీణ గారు మీ అకౌంట్ లో 3,49,000. హిందూ లక 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 యా లక్ 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 లక్. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. తెలుగులో త్రిష తొలి సినిమా దర్శకుడు ఎవరు? శోభన్. శోభన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. రామాయణంలో లక్ష్మీదేవి అవతారంగా జన్మించింది ఎవరు? సీతాదేవి. సీత. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రాచీన కాలంలో రేవతి ద్వీపం అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు? పాస్. క్వశ్చన్ నెంబర్ 4. బ్యాంక్ ఆఫ్ స్వీడన్ ప్రదానం చేసే ప్రైజ్ ఏది? నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్. కెన్ యూ ఎలాబొరేట్ ఇట్? ఎందులో దేనికి ఇస్తారని? ఇన్ విచ్ ఫ్యాకల్టీ? నోబెల్ ప్రైజ్. ఓకే, ఐల్ గివ్ ఇట్ టు యూ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. తెలుగులో ఇలియానా రెండవ సినిమా హీరో ఎవరు? టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. సప్త ఋషులు త్రిమూర్తులలో ఏ దేవుడి మానస పుత్రులు? బ్రహ్మ. 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 అమ్మా బ్రహ్మ. రైటా? రైట్. ఓకే, సో శోభన్, సీత, రేవతి ద్వీపం గోవా. సో ప్రాచీన కాలంలో ఈ గోవాని రేవతి ద్వీపం అనేవారు. సో నోబెల్ ప్రైజ్ అన్నారు కాబట్టి ఇస్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఆర్థిక శాస్త్ర నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకానమిక్స్. తెలుగులో మళ్ళీ ఇలియానా ఎలా మర్చిపోయారు? పోకిరి. మహేష్ బాబు. ఫస్ట్ ఫిల్మ్ వాజ్ దేవదాసు. అదే అనుకున్నా, ఏదో ఫేమస్ అనుకున్నా. అదే ఫేమస్. ఆ టైంలో గుర్తుకు రావడమే. సో సప్త ఋషులు త్రిమూర్తుల్లో ఏ దేవుడి మానస పుత్రులు? బ్రహ్మ. 1. అసలు మహేష్ బాబు కూడా చెప్పుండొచ్చు, మిస్ అయిపోయారు. సో 1, 2, 3, 4. గుడ్. సో ఇందు ₹1,00,000 నీ అకౌంట్ లో, 50,000 మన అకౌంట్ లో. ప్లీజ్. సో 50,000 మా అకౌంట్ లో ఇచ్చిన తర్వాత ఇందు మీ అకౌంట్ లో 3,47,500. రెడీ? రెడీ. అనండి. లక 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 లక్ 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 లక్. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. దేవతల తల్లి ఎవరు? పార్వతి. ఆ? పార్వతి. పార్వతి. అనుకొని చెప్పేశాను సార్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2. నయనతార రవితేజతో ఎన్ని సినిమాల్లో నటించింది? 2. దుబాయ్ సినో ఆంజనేయులు.
రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచ వ్యాప్తంగా సెల్ కమ్యూనికేషన్స్ లో ఎమర్జెన్సీ నెంబర్ ఎంత? 112. 112. రైట్ ఆన్సర్. కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 4. హీరో జగపతి బాబు తండ్రి ఎవరు? బిబి రాజేంద్ర ప్రసాద్. బిబి కాదు, రాజేంద్ర ప్రసాద్ గారు. బిబి రాజేంద్ర ప్రసాద్ ఇస్ ద రైట్ ఆన్సర్. అవునా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. ఒలింపిక్ ఆటల జ్యోతిని మొదట ఏ దేశంలో వెలిగిస్తారు? గ్రీస్. గ్రీస్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. చిరంజీవి మామగారిగా అల్లు రామలింగయ్య గారు నటించిన సినిమా ఏది? సో దేవతల తల్లి అదితి అంటే కశ్యప మహాముని భార్య. నయనతార రవితేజతో గుడ్. దుబాయ్ సీను ఆంజనేయులు 101, 112. హీరో జగపతి బాబు తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్. సో ఒలింపిక్ ఆటల జ్యోతిని మొదట గ్రీస్ ఏథెన్స్ నగరంలో, ఆ తర్వాత ఆ జ్యోతిని ఒలింపిక్ నిర్వహిస్తున్న దేశానికి తీసుకొస్తారు. సో అక్కడ ఇట్ గ్రీస్ లో వెలిగిస్తారా? సో చిరంజీవి మామగారిగా అల్లు రామలింగయ్య నటించిన సినిమా మంత్రి గారి విఎం కూడు, బాబుగా డైరెక్షన్. సో 1, 2, 3, 4 మీ ఇద్దరు 2 తెలిసి 2 మిస్ చేశారు. సో 4 కరెక్ట్ గా చెప్పి ₹1,00,000 మీ అకౌంట్ లో, 50,000 మన అకౌంట్ లో ప్లీజ్. సో 50,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత గీత మీ అకౌంట్ లో 3,55,000. సో 3వ రౌండ్ అయిపోయింది. ఈ రౌండ్ అయ్యేటప్పటికి గీత యు ఆర్ లీడింగ్. యాక్చువల్ గా రేష్మి మీకు 5 లక్షలు ఇచ్చింది. అవును. ఆ 5 లక్షల రౌండ్లు ఆడేశాం. ఇప్పుడు ఈ రౌండ్ లో ₹1,00,000 గెలుచుకునే అవకాశం ఉన్న రౌండ్. ఇప్పుడు నేను 5 ప్రశ్నలు అడుగుతాను. ఓకే. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. బజర్ నొక్కిన తర్వాత వాళ్లే ఆన్సర్ చేయాలి. నొక్కితే ₹20,000 మీకంటే హైయెస్ట్ గా ఉన్న వాళ్ళ అకౌంట్ లో నుంచి మీరు కొట్టేయచ్చు. రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1. జాతీయ పతాకంలో దేవాలయం బొమ్మ ఉండే దేశం ఏది? ఆ నేషనల్ ఫ్లాగ్ లో దేవాలయం బొమ్మ ఉంటుంది. మన నేషనల్ ఫ్లాగ్ లో ఏముంటుంది? చక్రం. అశోక ఏం చక్రం? అశోక చక్రం. గుడ్. కానీ ఈ ఫ్లాగ్ లో ఒక దేవాలయం బొమ్మ ఉంటుంది. ఎవరికి తెలియదు. ఆల్ ఆర్ సేఫ్. వాంట్ టు బి సేఫ్. యా ఐ లైక్ కొంచెం ఐడియా ఉంది. నాకు కొంచెం ఐడియా ఉంది. కాదో అవునో తెలియదు. నేను నొక్కి రిస్క్ నొక్కి చెప్పమ్మా. నేను అవనొద్దు. Okay, time up. టైం అప్ అంట. అయిపోయింది. ద ఆన్సర్ ఈస్ కంబోడియా. ఏంటంటే యాంకోర్ వాట్ టెంపుల్. ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కారిడార్ గల టెంపుల్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ హిందూ టెంపుల్. యా. ఓకే. సో కంబోడియా కూడా చాలా హిందూయిజం. ఓకే. సో కంబోడియా. క్వశ్చన్ నెంబర్ 2. పాకిస్తాన్ ఏర్పడిన తరువాత ఆ దేశ తొలి రాజధాని ఏది? ప్రవీణ. రావల్పిండి. రావల్పిండి. యాక్చువల్ గా ఇస్లామాబాద్. ఇప్పుడు 1959లో ఇస్లామాబాద్ నగరం నిర్మితమయ్యే వరకు తొలి రాజధాని రావల్పిండి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో గీత ఇప్పుడు 20,000 మీ అకౌంట్ లో నుంచి ప్రవీణ అకౌంట్ లోకి. క్వశ్చన్ నెంబర్ 3. మహాభారతంలో అష్టమ సంతానంగా జన్మించిన మహాపురుషులు 2 ఉన్నారు. తొందరపడ్డావు గీత. గీత బజర్ నొక్కేసింది. మహాభారతంలో అష్టమ సంతానంగా జన్మించిన నాకు తెలుసు. మహాపురుషులు 2 ఉన్నారు అనేటప్పటికి 2 విన్నారా? అసలు 2 అన్నది విన్నారా? కృష్ణుడు అష్టమ సంతానం విని నొక్కేశారా? సరే, క్వశ్చన్ ఏమైంటుంది, ఆన్సర్ ఏంటి మీది? 2 ఉన్నారు. 2లో ఒక పేరు చెప్పండి అని చెప్పి.
ఒకరి పేరు చెప్పాలా పేరే. ఒక ఆన్సర్ చెప్తే ఒక ఆన్సర్ నాకు ఒకటే తెలుసు కాబట్టి అలా. ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు. సారీ గీత. నాకు తెలుసు. ఉండు క్వశ్చన్ విను పూర్తిగా. క్వశ్చన్ ఏంటంటే మహాభారతంలో అష్టమ సంతానంగా జన్మించిన మహాపురుషులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు శ్రీకృష్ణుడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అందరూ చెప్పేస్తారు. అవును. మరొకరు ఎవరు? బలరాం. భీష్ముడు. ఏ గంగాదేవికి మొత్తం 7 పుట్టిన తర్వాత 7 నదిలో కలిసిపోతే ఈయనే ఒక్కడే బతికారు. అయితే బలరాముడు కాడా? నీకు కూడా భీష్ముడు. తెలియదు. భీష్ముడా? Fine. భీష్ముడు గంగకు శంతనుడికి పుట్టిన అష్టమ సంతానం. ఓకే గుడ్. 20,000 దా, రష్మి దా. గీత మనకి ఇచ్చేస్తుంది. సో గీత మాకు 20,000 ఇచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 1,15,000. క్వశ్చన్ నెంబర్ 4. ఎక్స్రేలకు రాంట్జెన్ ఆర్ వాట్ ఎవర్ యూ స్పెల్ ఇట్, రాంట్జెన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడని అందరికీ తెలుసు. అయితే మానవ శరీరంలోని ఏ భాగాన్ని ఆయన తొలిసారిగా ఎక్స్రే తీశాడు? Guess కట్టచ్చా? సో ఎక్స్రేస్ రాంట్జెన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అయితే ఆయన మానవ శరీరంలో తొలిసారిగా ఏ భాగాన్ని ఎక్స్రే తీశాడు? Lung. No. అది బజర్ నొక్కి చెప్పు ఒకసారి. ఎస్సేనా? బజర్ నొక్కి చెప్తావా? కరెక్టే అనుకుంటా ఇందులో. ప్రాబబ్లీ 5 ఫింగర్స్. నేను నొక్కి సరేలేండి, ఇక్కడ ఎలాగో డబ్బులు లేవుగా, నేను నొక్కేస్తే వేస్ట్. ఇంకా ఎలాగో నేను ఓడిపోతానని తెలుసు. ట్రై చేస్తావా? నొక్కనా నేను? ఉండేద్దా నొక్కుందాం దా. అమ్మో, నేను రా. నొక్కితే నన్ను ఆన్సర్ అడుగుతారేమో నేను. ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ట్రై చేద్దాం. ఓకే. నొక్కేశారు. చేతిని. ఏది? Hand. హ్యాండ్. ఇదో బ్లైండ్ షాట్ అంటారు దీన్ని. రాంగ్ ఆన్సర్. అంటే హౌ లక్కీ యు ఆర్. లైక్ నార్మల్ గా ఎవరికీ తెలియంది ఎలా ఇంత కరెక్ట్ గా చెప్పావు తల్లి. ఏవో ఎనర్జీ అంటే తెలివైన వాళ్ళ వేవ్స్ ఇలా ఇలా నన్ను తాకుతుంటాయి అనమాట. అలాగా నువ్వు పక్క నుండి గోతులు తవ్వుతారంటే ఇదే అశ్విని. దాని నుంచి అక్క 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 అన్న అంటూ రైట్ ఆన్సర్. చలో అడ్లాస్. ఇదిగో ఒక చిన్న So- లాజిక్ కూడా ఉంటది చేతి భాగం. చేతి భాగం. ఎందుకంటే ఎలా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎక్స్రేలు మామూలుగా అప్పట్లో ఇప్పుడు అంతా ఎక్విప్మెంట్స్ వచ్చాయి, ఇలా లీన్ చేసేవి చేస్తారు. మామూలుగా ఇప్పుడు మనం ఏది చేసినా కూడా ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ మనం ఇలా చెయ్యి చూస్తాం. సో ప్రాబబ్లీ అలా అనుకున్నాను. ఓకే. సో ఇట్ వర్క్డ్ అవుట్. గుడ్. డబ్బులు ఇచ్చేయండి తమాషా ఏంటంటే ప్రవీణ అతని భార్య చేతినే 1895 డిసెంబర్ 22 ఆయన ఎక్స్రే తీశారు. తన భార్యనే ఎక్స్పెరిమెంట్ చేశాడు ఆయన ఎక్స్రే. సో గుడ్. 1895 డిసెంబర్ 22 చేతి భాగం. ఒకటే గుర్తుపెట్టుకోవడానికి మెమరైజింగ్ ద థింగ్ అనమాట. Yeah. గుడ్. సో 20,000 ఇప్పుడు ప్రవీణ దగ్గర నుంచి కొట్టేస్తున్నావు. అమ్మ వద్దండి, నన్ను కొడుతుంది తర్వాత. అయిపోయావు నువ్వు, గ్యారంటీ. ఇంక తప్పదు, 20,000 ఇచ్చేయాలి. గివ్. ప్రవీణ 1,49,000 యువర్ లీడింగ్. క్వశ్చన్ నెంబర్ 5. రెడీ? సౌండ్ వేయండి సార్ ఒకసారి. హార్ట్ బీట్ సౌండ్ ఏదైనా ఉంటే డిచ్కు 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 అని కొట్టుకుంటుంటది. ఎందుకు లాగేవు కదా, ప్రశాంతంగా ఉండు ఒక్క నిమిషం. ఉండదే. ద లాస్ట్ వన్. ప్రపంచంలో సార్ దాంట్లో చాలా ఉంది. నాకు టెన్షన్ గా ఉంది. ఏంటి ప్రపంచంలో ఏం జరిగింది చెప్పండి. అక్కడేమో కానీ ఇక్కడ మాత్రం నా వల్ల కాదు, ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. ప్రపంచంలో స్త్రీలకు స్త్రీలకే సార్ చెప్పండి సార్. స్త్రీలను అడుగుతున్నారు కానండి. ఓటు హక్కు ఇచ్చిన ప్రపంచంలో స్త్రీలకు ఓటు హక్కు ఇచ్చిన తొలి దేశం ఏది? అవును, నొక్కేసింది. ఇండియా. అమ్మాయి. సార్ అన్నిట్లో భారతదేశం వెనకాల ఉంటుందంటారు సార్. అట్లీస్ట్ ఇలా ధైర్యంగా ఆన్సర్ చెప్పడానికైనా ముందుంటామని నేను వచ్చేసాను సార్. జై భారత్ మహానా? జై భారత్ మహాన్. కానీ కాదు, నేను కాదు. ఆలోచించలేదు. ప్రపంచంలో స్త్రీలకు కాదు. ఓటు హక్కు ఇచ్చిన తొలి దేశం. సార్ టెన్షన్ అయిపోయింది సార్, నేను ఒకేసారి ఓడిపోతానని నాకు తెలుసు. ఓకే, తను ఇండియా అన్నారు. ఏకీభవిస్తారా? ఏం చెప్తా ఇండియా కాదు సార్. మరి ఏంటి ఏ కంట్రీ అయి ఉండొచ్చు?
ఇందాక నాకు ఒక క్వశ్చన్ ఒకటి చెప్పే ఒకటి అనుకున్నాను. న్యూజిలాండ్ ఓకే, మీరు ఇండియా అంటారా న్యూజిలాండ్ అంటారా? యునైటెడ్ స్టేట్స్ అంటే వాళ్ళు కొద్దిగా అన్నిట్లో ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకోవడం కానీ ఎనీథింగ్ కదా, సో యుఎస్ అయి ఉండొచ్చు. యుఎస్ అయి ఉండొచ్చు. ఇట్స్ గెస్. ఓకే గీత, ఇప్పుడు ఇండియా, న్యూజిలాండ్, యుఎస్ఏ వీళ్ళందరిలో ఎవరు కరెక్ట్ చెప్తే అది నేను. ఓర్ని ముగ్గురు రాంగ్ చెప్పాను రా. అప్పుడు సాయి కుమార్ గారు ఏది చెప్తే అది. ఓర్ని రష్మి, డబ్బులు తీసేసుకోదా. అశ్విని నీ అకౌంట్ లో 1,19,500. ఓకే, అండ్ ప్రవీణ నువ్వు గాని బజర్ నొక్కి న్యూజిలాండ్ అని చెప్పుంటే నువ్వే వినర్. హిందూ దగ్గర నుంచి 20,000 కొట్టేసేదానివి. న్యూజిలాండ్ వాజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను కొట్టలేదు కదా. కొట్టలేదు. అట్ ద సేమ్ టైం 1,49,000తో ఈ ఎపిసోడ్ అల్టిమేట్ వినర్ ప్రవీణ. ఈ అమౌంట్ ఏం చేస్తారు? అమ్మకిస్తారా? కాదు, యాక్చువల్ గా సాయి కుమార్ గారు ప్రోగ్రామ్ మర్చిపోయాను. ఏమిటి? ప్రైజ్ మనీని సాయి కుమార్ గారికి ఇస్తాను. అరే సార్ కంగ్రాట్స్. మీకే ఇచ్చే. 1,49,000 ప్రవీణ ఇచ్చేయ్. అయ్యో సార్, థ్యాంక్ యూ. మీరు ఎవరికి ఇస్తారు? మీరు ఏం చేస్తారు ఈ డబ్బులు? ఆయన మంచి మంచి కాబట్టి నీకే. అమ్మా ఎవరికి ఇవ్వాలి? మీనా వాళ్ళ అమ్మకి. అందరికి సమానంగా పనిచేయాలి. ఏమో మీకేమన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఎంజాయ్ చేశారా? బాగా. మేము మీరు చేశారు, వాళ్ళు చేసి ఉంటారు. వాళ్ళు కేక నవ్వి నవ్వి పొట్లన్నీ నొప్పులు వచ్చి ఉంటాయి. ఫ్రెండ్స్, సో నాకు బాగా కిక్ ఇచ్చింది గేమ్ షో. మీకు కిక్ ఇచ్చిందా? ఇచ్చే ఉంటుంది. సో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, ఎంజాయ్ లైఫ్. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. ఓకే, సో శుభరాత్రి, గుడ్ నైట్. సార్ మీరు ఉమ్మగా ఇవ్వాల్సింది. ఇప్పుడు ఒక స్టెప్ వేయాలన్నమాట. Yes. పాయింటే పానల్లోన బందొచ్చిందిరా, చెప్పాకింతేలోగా బానొచ్చిందిరా, పానల్లోన బందొచ్చిందిరా. ధీరా ధీరా ధీరా, మగమను వచ్చిన మగ ధీరా, మనసుతో వచ్చిన మగ